మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలకు బలాన్ని ఇచ్చేది. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలకు రక్షణనిచ్చేది. అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి వేగిరపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము స్మరణ చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరికి దొరకనటువంటి భాగ్యం లేఖనాలను ఆలోచించి అనుసరించేటటువంటి భాగ్యం లోకంలో అందరికి దొరకదు. ఇది దొరికినటువంటి మనం కూడా దీన్ని వృధా చేసుకోవడానికి ఎంత మాత్రం వీరలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికేటటువంటి దినాల్లోనే మనం ఆ వాక్యాన్ని గురించినటువంటి చక్కటి అవగాహనను మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుని వాక్యం కూడా అందుబాటులోకి రానటువంటి దినాలు రావచ్చేమో. అప్పుడు దేవుని వాక్యం వినాలని మనకున్న వినిపించేటటువంటి వారు దొరకకపోవచ్చేమో. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి దేవుని యొక్క ఆలోచనలకు అనుకూలమైనటువంటి మాటలు మనకు వినిపిస్తున్నప్పుడే మనం దాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మనకు తెలుసు కదా, సమయం పోతే మరలా రాదు. ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకుంటావేమో, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోలేమన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఈరోజు మన ఆత్మీయ స్థితికి కొంచెం ఎదుగుదల నిమిత్తం ఆలోచించినటువంటి ఒక అంశాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. దేవుని పనిలో సాధనానివా, అపవాది చేతిలో ఆయుధానివా? ఇక్కడ దేవుని పని అనేటటువంటి కార్యక్రమం మనకు తెలుసు. అపవాది అనేటటువంటి వ్యక్తిని గురించి కూడా మనకు తెలుసు. నిజంగా చాలామంది దేవునికి సేవ చేస్తున్నాము, దేవుని పని చేస్తున్నాము అనేటటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఏం చేస్తుంటారు? ఉదాహరణకి హైందవ సోదరులను మనం ఆలోచన చేసినప్పుడు దేవుని సేవ అనేటటువంటి పదం వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. మేము దేవునికి యాజకులము, లేకపోతే దేవుని సేవ చేసేటటువంటి వారము అనే పదం వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ పదం వెనుకాల వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క ప్రతిమలు ఏదైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా పాలతోనూ తేనెతోనూ నీటితోనూ పెరుగుతోనూ వాటిని శుభ్రంగా ఆ పాలాభిషేకము, తైలాభిషేకం అనేటటువంటి పదాలను ఉపయోగించి వాటికి చేసేటటువంటి సేవ. అందుకనే దైవ సేవకులు లేకపోతే దేవుని సేవ జరిగించేటటువంటి పరిస్థితి అన్న పదం మనకు వినిపిస్తుంది. మరి క్రైస్తవ సమాజంలో దేవుని సేవ అనేటటువంటి పదం ఎలా వర్ణించుకోవాలి? అలాగని చెప్పి మనకు దేవుని కూర్చున్నటువంటి ప్రతిమలు ఏమైనా మన మధ్య ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి అందరికీ అందుబాటులోకి వస్తాయా? రావు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఆ ప్రతిమ అనేటటువంటిదే లేదు అన్న సంగతి కూడా మనకు తెలుసు. అందుకని ఇక్కడ దేవుని పని అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని జరిగించడం అనేటటువంటి విధానంలో దేవుని పనికి మనం సాధనంగా ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ సాధనం అనేటటువంటి పదం మనం ఆలోచన చేసినప్పుడు ఒక పాత్రగా దాన్ని దేవుడు అభివర్ణిస్తున్నాడు. మనకు తెలుసు, మనం పనిచేస్తున్నప్పుడు సాధనాలు కొన్నిటిని మన పని కొరకు ఉపయోగించుకుంటూ ఉంటాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే మనం కూడా పనిచేసేటప్పుడు ఆ పనికి యోగ్యమైనటువంటి సాధనాలను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇంతకీ మనం చేసేటటువంటి పనిలో మనకు సహకరించే సాధనాలు ఎలాగుంటాయి? మనం చేసేటటువంటి పని ఇప్పుడంటే
ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఉత్పాదనలు మనకు ముందుకు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు నువ్వు గాలి తగులుతూ నువ్వు నిద్రపోవాలన్నా ఒకప్పుడు రాజులకు సైతం లేనటువంటి సౌకర్యాలు ఈరోజు మనుషులమైనటువంటి మనం అనుభవిస్తున్నాం. ఒకప్పుడు రాజు ఏసీ గదిలో పనుకోవడానికి ఒకవేళ ఆయనకు స్థాయి ఉన్నా అలాంటి గదులు అతనికి ఉన్నాయా అంటే లేవు. శీతాకాలపు మందిరాలు అన్న పేరుతో పిలువబడినటువంటి ఆ మందిరాల్లోకి వెళ్ళి ఎండాకాలంలో తలదాచుకునే పరిస్థితి అయితే ఉంటుందేమో కానీ ఓ ఏసీ వేసుకుని పడుకునేటటువంటి పరిస్థితి రాజుల కాలంలో ఉందా అంటే లేదు. మరి అలాంటప్పుడు వేసవి కాలంలో ఒకవేళ తాను నిద్రపోవాలన్నా ఆ నిద్రకు సహకరించేటటువంటి గాలి తనకు తగలాలన్నా ఏదో ఒక చెలికాడో చెలికత్తిలో ఓ పొడవాటి విసనకర్ర తీసుకుని, మీకు తెలుసు కదా రాజులు తమ యొక్క సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఆ సింహాసనానికి ఇరుపక్కల ఇద్దరు చెలికత్తులో లేకపోతే చెలికాండ్రో నెమలి ఈకలతో పొందుపరిచినటువంటి విసనకర్రలు విసురుతూ ఉంటారు. మీరు గమనించలేదు, పాత సినిమాల్లో ఇవి మీకు దర్శనమిస్తాయి. అంటే విసనకర్రలు అనేటటువంటివి మనకు తెలుసు. అవి మనుషునికి గాలి తగిలించేటటువంటి సాధనాలుగా ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు విసనకర్రల స్థానంలో ఏమొచ్చేసినాయి? ఫ్యాన్లు వచ్చేసినాయి. కాబట్టి ఒక్కబోస్తుంది. ఎవరైనా విసిరే వాళ్ళు ఉన్నారా అని చప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ స్విచ్ చేసుకుంటే చాలు. ఫ్యాను తనంతట తాను తిరుగుతూ దాని కింద ఉన్నటువంటి మనకు చాలా గాలిని ఇస్తుంది. పోనీ ఒకప్పుడు రాజులు ఉపయోగించినటువంటి శీతాకాలపు మందిరాలు మనకేమన్నా ఉన్నాయా ఇప్పుడు అంటే లేదు. మనం పడుకునేటటువంటి రూమ్లోనే ఇదిగో చల్లదనాన్ని పరిచేటటువంటి ఏసీలు వాటి స్థానంలో వచ్చేసాయన్న సంగతి. అంటే పనికి సాధనాలుగా వేటిని మనుషుడు కనుగొన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు పచ్చడి చేయాలన్నా, పిండి వంటలు చేయాలన్నా మనకు అవసరమైనటువంటిది రుబ్బురోలు పత్రం, దంచుకునేటటువంటి రోకట్ రోలు. మరి ఈరోజు అవి కనిపిస్తున్నాయా అంటే లేదు, ఎక్కడా పెద్దగా కనబడట్లేదు. వాటి స్థానంలో ఇప్పుడు ఏ పాత్రలు సాధనాలుగా వచ్చేసినాయంటే మిక్సీలు వచ్చేస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే వంతులు వేసుకుని ఉతుక్కునేటటువంటి పరిస్థితి ఇళ్లల్లో కూడా. లేకపోతే ఆ బట్టలు ఉతికేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మనం వేసేసి మళ్ళా సాయంత్రానికి మన బట్టలు మనకు లెక్క చూపించేసి వెళ్ళిపోతూ ఉంటారు. పోనీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటే బట్టలు ఉతుక్కోవడానికి కూడా మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు సాధనాలుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మిషన్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ మిషన్లు, అందుకని వాటి స్థానంలో మనకి ఏమొచ్చాయంటే వాషింగ్ మిషన్లు వచ్చేసి. మాకు పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్యకు ఉత్తరం రాయాలి, నేను బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉంటారని తలుస్తున్నానని రాసినటువంటి జాబు ఆ ఊరికి చేరడానికి 3 దినాలు. అక్కడ మేము బాగున్నాము, మీరు కూడా క్షేమంగా ఉన్నారని మీ లెటర్ల వల్ల మాకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి మేము కూడా ఆనందిస్తున్నామని ఆమె తిరిగి రాస్తే మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది? మళ్ళీ 3 రోజులు. అంటే టోటల్గా బాగున్నాము అని చెప్పుకోవడానికే మనకి పడినటువంటి దినాలు 6 రోజులు పడుతుంది. పోనీ ఈ రోజుల్లో ఒకే ఒక ఫోను కాలు, ఒక రింగ్ అలా చేస్తే అమెరికాలో అలస్కాలో ఉన్నటువంటి వాడైనా నిమిషాల్లో ఏమైపోతుందని అంటే ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడు, హలో నేను బాగున్నాను, నువ్వు బాగు. ఇంకా కావాలంటే చూసుకుంటూ మాట్లాడుకుంటున్నామా? అవును, దాన్నే మనం వీడియో కాల్ అంటూ ఉంటాం. ఒకప్పుడు మా తమ్ముడు దుబాయ్లో ఉన్నప్పుడు మేమందరం ఇంటిల్లిపాది వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్లో కూర్చునేవాళ్ళం. అక్కడ కెమెరా ఉండేటటువంటి, ఆ కెమెరాలో అవతల వాడు కనిపిస్తూ మేము ముఖాముఖిగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ ఇంట్లో నీ రూమ్లో నువ్వు కొన్నటువంటి సెల్ ఫోన్లోనే దాన్ని ఉపయోగించి ఈజీగా ఎక్కడో ఉన్నటువంటి ఒక మనిషిని కూడా చూస్తూ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎన్నో సాధనాలు మనం పని చేసుకునేటటువంటి మన పనులకు ఎన్నో సాధనాలు మనం ఏం చేస్తున్నామంటే ఉపయోగించుకుంటూ ఉన్నాం.
ఒకప్పుడు ఆ ధాన్యపు పంటను కొయ్యాలన్నా కూడా మనం ఆలోచన చేస్తే కొయ్యడానికి మనుషులు ప్రత్యేకంగా ఆ యొక్క ఊర్లో ఏదో ఒక ట్రాక్టర్లో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వాహనాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆ వాహనాలైనా వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి ఆ ధాన్యపు పంటను కోసి పనలు కట్టి మరలా వాటిని తీసుకెళ్ళి కుప్పలు వేసిన తర్వాత మరలా వాటిని కూర్చి కుప్ప కూర్చి నూర్చి పంటను ఆ గింజలను తూర్పార పట్టి ఇంటికి తీసుకొచ్చేటటువంటి దినాలు ఎన్ని దినాలు పడతాయో మీకు తెలుసు. ఈ మధ్యలో వర్షం కురిసిందంటే రైతు యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మీరు పోనీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత త్వరగా ఉదయం కోస్తాడు, సాయంత్రానికి బస్తాలన్నీ కూడా ఇంటికి చేరిపోతున్నాయి. ఒక్క రోజులో అయిపోతుందా? కాదు కదా, ఒక గంట ఎకరానికి అయిపోతుంది. అంటే ఉన్న పళ్ళంగా గడ్డి ఒకవైపు వెళ్ళిపోతుంది, విత్తనాలు మరొక వైపు వచ్చి బస్తాల్లో చేరిపోతూ ఉన్నాయి. కుట్టేవాళ్ళు కుడుతున్నారు, మోసేవాళ్ళు లారీకి మోస్తున్నారు, సాయంత్రానికి లారీ గిడ్డంకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు 2 రోజులు ఎండబెట్టడం అనేటటువంటి ఆలస్యం తప్ప మరి ఏ కార్యక్రమం లేదు. వెంటనే జరిగిపోతున్నాయా? అవును, జరిగిపోతున్నాయి. ఇప్పుడు మిషన్స్ అన్నీ ఎంత ఫాస్ట్గా వచ్చేసినాయో, వరి నాటడానికి కూడా ఇప్పుడు మనుషులతో ప్రమేయం లేకుండా ఏం జరుగుతుందంటే వరి నాటకాలు, వరి నాటు. ఒకప్పుడు యొక్క ప్రయాణ సాధనాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఒంటెల మీద, గొర్రెల మీద, లేకపోతే గాడిదల మీద తమ యొక్క ప్రయాణ సాధనాలను ఉపయోగించేటటువంటి మనుషులు వాటి స్థానంలో ఇప్పుడు ప్రయాణ సాధనాలుగా ఎన్నిటిని ఈరోజు ప్రపంచం కనుగొందో మీకు తెలుసు. ఈరోజు ఒక దేశం నుంచి మరొక దేశానికి, నిజంగా మనకు తెలుసు, షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని విన్నప్పుడు ఆయన్ను సందర్శించుకోవడానికి ఆమె ప్రయాణం చేసినటువంటి ఒంటెల సంఖ్య నిజంగా, ఎందుకంటే ఆమె చాలా కానుకలను తీసుకొని బయలుదేరింది. అంటే ఒంటెల మీద ప్రయాణం అంటే మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని దర్శించడానికి వచ్చినటువంటి జ్ఞానులు సైతం ఒంటెల మీద ప్రయాణం చేసినటువంటి వారు. అంటే ఎన్ని రోజులకి వాళ్ళు తమ యొక్క గమ్యస్థానాన్ని చేరేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో వచ్చినటువంటి సాధనాలు, ప్రయాణ సాధనాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రయాణ సాధనాలు నిజంగా మనం అర్థం చేసుకుంటే ప్రేమటం ఎంత ఫాస్ట్గా ఇప్పుడు 18 గంటల్లో విమానం బయలుదేరిందంటే అమెరికాకి వెళ్ళిపోతున్నా. అవును, 18 గంటల్లో. అంటే విమానము ప్రయాణ సాధనంగా మనకు ఉపయోగపడుతుందా? అవును. బస్సు ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతుందా? ట్రైను, ఎన్ని మనం ఆలోచన చేసిన మోటార్ బైకు, సైకిలు, కారు, ఎన్నిటిని మనం ఆలోచన చేసిన ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టాయంటే ప్రయాణ సాధనాలుగా. మిషన్లన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇదిగో మన పనిని చేయడానికి మనం ఏర్పరచుకున్నటువంటి సాధనాలు అన్న పదం. అందుకని ఇప్పుడు బాగా మీకు ఆలోచనకు వస్తే మనుషులమైనటువంటి మనమే మన పనులు చేసుకోవడానికి, మన పనులు చేయించుకోవడానికి. ఆ మధ్య జపాన్ దేశంలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రోబోలు సర్వీస్ చేస్తాయని ఇంటర్నెట్లో విన్నాం, చూశాను. అంటే నువ్వు ఏదన్నా ఆర్డర్ ఇస్తే ఆ రోబోనే వెళ్ళి వాటన్నిటినీ క్రమంగా పేర్చుకుని వచ్చి నీకు వడ్డిస్తున్నాను. అంటే ఇలాంటి ఒక సాధనాలను మనుషుడు చాలా చక్కగా తన పనిలో వాడబడ్డానికి సాధనాలను ఉపయోగించుకుంటున్నాడన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు తన పనిని వేగవంతం చేయడానికి, మనుషులమైనటువంటి మనము మన పనులను వేగవంతం చేయడానికి మనం ఏర్పరచుకున్నటువంటి సాధనాలు చాలా ఉన్నాయి. ప్రతి రంగంలో మీరు ఆలోచన చేస్తే ప్రతి రంగంలో మన పనులను వేగవంతం చేయడానికి మనమే అనేకమైనటువంటి సాధనాలను మనం ఏర్పరచుకున్నామా? అనేక రకాలైనటువంటి సాధనాలను మనం ఏర్పరచుకున్నాం. ఈరోజు టైం పెట్టుకొని ఈ టయానికలా ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఏర్పరచుకున్నాడు. అంటే నీ పనిని వేగవంతం చేయడానికి ఎన్ని ప్రయాణ సౌకర్యాలు లేకపోతే ఎన్ని మిషనరీస్ని ఈరోజు కనుక్కున్నారో మనకు తెలుసు. అంటే మన పని వేగవంతం అవ్వాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని పని వేగవంతం అవ్వాలంటే దేవుడు టెక్నాలజీని ఏమైనా ఉపయోగిస్తున్నాడా?
కాదు కాదు. దేవుడు తన పనిని వేగవంతంగా చేసుకోవడానికి వీలుగా మనలను తన సాధనాలుగా ఉపయోగిస్తున్నాడు. బాగా ఆలోచించండి. తన పనిని వేగవంతం చేసుకోవడానికి వీలుగా మనలను తన సాధనాలుగా వాడుతున్నాడు, తన సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఈ సంగతి ఏ మనుషుడికి అర్థం కాక తన పనిలో సాధనాలుగా వాడుకోవడానికి అనేకమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తనే దేవుని పనికి సాధనం అన్న సంగతిని మర్చిపోయాడు. నేనే దేవుని పనికి సాధనంగా ఉండాలి అన్న సంగతి మనుషుడు ఈరోజు మారిపోయాడు, మర్చిపోయాడు అసలు ఆ సంగతి. మనకే మన పనుల్లో అనేకమైనటువంటి వాటిని సాధనాలుగా వినియోగించుకుంటున్నాము, కానీ మనం దేవునికి పనికి సాధనాలుగా ఉన్నాయన్న సంగతి ఈరోజు ఎంతమంది గుర్తిస్తున్నారు ఆలోచించండి. పోనీ క్రైస్తవ సమాజానికి క్రైస్తవ్యం అంటే కొత్తదేం కాదు, దేవుడు అంటే కొత్త కూడా కాదు. కానీ క్రైస్తవ సమాజం కూడా ఎలా ఆలోచన చేస్తుందా అంటే క్రైస్తవ సమాజం కూడా ఎలా ఆలోచించట్లేదు. ఏం ఆలోచిస్తుందంటే ఏదో ఆదివారం వచ్చింది కదా, ఆరాధనకు వెళ్ళామా, వచ్చామా, ఏదో సంపాదించుకున్న దాంట్లో కొంత ఇచ్చామా, ఒకవేళ ప్రభు వాళ్ళు ఇస్తే దాన్ని తీసుకున్నామా, వచ్చేసామా, ఇదే. అంటే ఒక రొటీన్ లైఫ్కి ఏమైపోయినాము క్రైస్తవ సమాజం అంతా కూడా అంటే ఆ రొటీన్ లైఫ్కి అలవాటు అయిపోయినాం. నేను దేవుని పనికి ఒక సాధనము అన్న సంగతి ఏ మనుషుడు కూడా గుర్తించట్లేదు, ఇన్క్లూడింగ్ మనతో సహా చెప్తున్నాను, మనతో సహా. అంటే దేవుని పనిలో నేను ఒక సాధనంగా దేవుడే తన పనిని చేయించుకోవడానికి, వేగవంతం చేయడానికి మనుష్యున్నే ఉపయోగించుకుంటున్నాడు అన్న సంగతి ఏ మనుషుడికి అర్థం కావట్లేదు. అద్భుతమైనటువంటి మాట రాయించాడు దేవుడు. ఆ మాటలో మనకి అర్థమవుతున్నటువంటి ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు తీసి ఆలోచించండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15-16 వచనాలను మనం ఆలోచించగలిగితే ఈ సందర్భం ఏంటో మనకి బాగా తెలుసు. ఈ సందర్భాన్ని మనం ఎందుకు ఆలోచన చేస్తున్నామని అంటే ఇక్కడ పౌలు గారి యొక్క పూర్వపు స్థితి ఏంటో మనకు బాగా తెలుసు. పౌలు గారి యొక్క పూర్వపు స్థితి ఏంటా స్థితి? తను ఒక అధికారి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవడైతే ఉన్నాడో ఆడిని చంపివేయడము లేకపోతే చెరసాల్లో వేయడం అనే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి దమస్కులో ఉన్నటువంటి వారిని సైతం ఇదిగో లాక్కెళ్ళి హింసించడానికి, చెదరగొట్టడానికి అధికారుల చేత పత్రాలు తీసుకుని బయలుదేరుతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో దమస్కు ప్రాంతానికి వచ్చేసేటప్పటికి ఏం జరిగిందో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనం 9వ అధ్యాయం. అందుకు ప్రభు అన్నాడు. అంటే ఆల్రెడీ దెబ్బ తగిలింది, కింద పడ్డాడు. కింద పడిన తర్వాత పరిస్థితిని గురించి అక్కడ చెబుతూ అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము అన్నాడు. ఎవరు ఈ సందర్భాన్ని ఎవరితో మాట్లాడుతున్నారో మనకి జ్ఞాపకం ఉందా? యేసు ప్రభుల వారు అననీయ అనేటటువంటి ఒక భక్తిపరునితో పౌలును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. సౌలు ఉరఫ్ పౌలు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి ఈ యొక్క విధానంలో అననీయ, ఒకప్పుడు అతని పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు, ఇప్పుడు అతని పరిస్థితిని చూసి నువ్వు ఆనందపడతావు. అందుకనే చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు అన్న. సాధనం అన్న దగ్గర నంబర్ ఉంది, ఆ నెంబర్లో ఏముందో చూడండి. మూల భాషలో పాత్ర అయి ఉన్నాడు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఇంతకుముందు ఫోనే లేదు, దాని స్థానంలో సెల్ ఫోన్ వచ్చేసి. ఇంతకుముందు మనకి ఫోటోలు తీయాలంటే ఒక ఫోటోగ్రాఫర్ రావాలి, వీడియో తీయాలంటే వీడియోగ్రాఫర్ రావాలి. ఇప్పుడు ఆ రెండింటిని మింగింది ఏంటి? సెల్ ఫోన్.
ఇంతకుముందు హెలికాప్టర్లో వీడియో షాట్లు తీయాలంటే హెలికాప్టర్లో వీడియోని తీసుకొని కూర్చున్న మనిషి షూట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అవసరం లేదు, డ్రోన్ కెమెరాలు అని వచ్చేసి డ్రోన్ కెమెరాలు తెలుసు, ఎంత పైకైనా వెళ్ళిపోతాయి. ఎంత దూరంలో ఉన్న వ్యక్తిని కూడా అక్కడ చేరి జూమ్ చేసి మరీ చూస్తూ వాడు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. పాత్ర అయి ఉన్నారు. సాధనము అని అంటే పాత్ర అయి ఉన్నాము. అతడు ఎవరో కాదు, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. మనకు తెలుసు, దేవుని పని జరిగించడానికి, దేవుడే తన పనిని వేగవంతం చేయడానికి మనుషుల్ని ఎన్నుకుంటాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మనుషుడు కూడా తన పనిని తాను చేయించుకోవడానికి, తన పనిని వేగవంతం చేయడానికి ఏం చేస్తున్నాడు? సాధనాలను ఏర్పరచుకున్నాడు. సాధన మీకు తెలుసు కదా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ అంటే నీకు ఎంత తొందరగా కావాలో అంత తొందరగా చేసి చేస్తావు అంతే. అంటే నీ సౌకర్యాలు ఏదైతే నీకు అసౌకర్యంగా ఉంటుందో దాన్ని సౌకర్యవంతంగా మార్చేయడానికి ఎన్నో కంపెనీలు ఎన్నో విధాలుగా ఎన్నో మిషన్స్ తయారు చేసేస్తున్నారు. ఈరోజు ఎన్నో మిషన్స్ తయారైపోతున్నాయి. అసలు నేను ఊహకందట్లేదు. మనకైతే కొన్ని విషయాల్లో ఏం చేయాలన్న సంగతి కూడా, అంటే వీటి విషయాల్లో ఏం జరుగుతుందో ఏం చేయాలన్న సంగతి కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ పాశ్చాత్య దేశాల్లో మనకంటే 50 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయినటువంటి టెక్నాలజీని ఇప్పటికీ వాళ్ళు ఈ రోజుల్లోనే ఉపయోగిస్తున్నారన్న నానుడి మనకు వస్తూ ఉంటుంది. అంటే వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, ఇంకా డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఎన్నో మార్పులు. అంటే మానవుని మనుగడను పెంచుకోవడానికి మానవుడే ఏం చేస్తున్నాడంటే తన పనులను వేగవంతం చేయడానికి ఫాస్ట్గా అయిపోవాలా. అవును, ఫాస్ట్గా. ఆ మధ్య ఛార్జింగ్ కొనేటప్పుడు వెళ్తే సార్ ఈ ఛార్జింగ్ చాలా లేటుగా ఎక్కుతుంది. మరి లేటుగా ఎక్కితే కుదరదు కదా, త్వరగా ఎక్కాలి. ఏం చేయాలి? అప్పుడు దానికి సంబంధించిన మెషిన్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. వోల్టేజ్ పెద్దదాన్ని కొనుక్కుంటే త్వరగా ఎక్కిపోద్దంట. ఇంకా చెప్పాలంటే ఇదిగోసారి ఈ ప్లేట్ మీద పెట్టేస్తే 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోద్ది అన్నాడు. మీకు తెలుసు ఛార్జింగ్ కార్లను వచ్చినాయి ఈ మధ్య. అంటే ఆ ఛార్జింగ్ కార్లో బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే మినిమం ఒక 2 గంటలన్నా టైం పట్టాలి. ఆ 2 గంటల సేపు ప్లగ్లో పెట్టుకొని చూసుకుంటా ఉండాలి. ఇంకా 75% 80%కి వచ్చిందని. అదే పెట్రోల్ కార్ అయితే అలా ఆపామా, అలా పెట్రోల్ కొట్టించుకున్నామా, వెళ్ళిపోయామా. కానీ ఇప్పుడు అదే ఛార్జింగ్ అనేటటువంటి కారులో కూడా ఓ 10 నిమిషాలు, ఓ 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోయేటటువంటి సాధనాలను కనుక్కున్నాడు. ఎక్కడ మనిషికి లేట్ అయిపోతుందో అన్న సంగతిని ఆడు జ్ఞాపకం చేసుకుని తన పనిని వేగవంతం చేసుకోవడానికి ఇలాంటి సాధనాలను ఉపయోగిస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమైతే, దేవుడు కూడా తన పనిని వేగవంతం చేయడానికి మనుషులను సాధనాలుగా వాడుకుంటున్నాడు. మనకు ఎలా తెలుసు ఆ సంగతి? అందుకనే పౌలు గారిని గురించి అననీయాతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో యేసు ప్రభుల వారి యొక్క ఉద్దేశం పౌలు గారి పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు అన్న సంగతి మనకు చాలా స్పష్టంగా ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఒకవేళ పౌలు గారిని సాధనమై ఉన్నాడన్న పదం అయితే వాడాడు, కానీ నిజంగా చెప్పాలంటే ఎప్పుడు సాధనంగా ఈయన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు సాధనంగా పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ ఎక్కడి నుంచి అంట తన ప్రారంభాన్ని గురించి మాట్లాడదాం. తల్లి గర్భమందు పడినది మొదలుకొని, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించునప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఈయన సెలెక్ట్ అయినాడయ్యా దేవుని యొక్క సాధనంగా అని అంటే, దేవుని యొక్క సాధనంగా ఎప్పుడు డిసైడ్ అయినాడంట? ఇప్పుడు ఆలోచించేయండి, యేసు ప్రభుల వారి యొక్క మాటల్లో పని కోత ఏమో విస్తారంగా ఉంది, ఇప్పుడు పనివారు అంటే ఇప్పుడు దేవుని పనివారా కోతం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ?
దేవుని పని చేసేదానికి. ఇప్పుడు దేవుని పని చేసేదానికి కోత ఏమో విస్తారంగా ఉంది. ఇప్పుడు పని చేయడానికి పనివారు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు ఆ పనివారి విషయంలో దేవుడు ఏం చేయాలంటే వేగవంతం చేయాలి. వేగవంతం చేయాలంటే ఇప్పుడు పనివారిని ఏం చేయాలి? ఎక్కువ మందిని ఏర్పరచుకోవాలి. ఎక్కువ మంది ఉంటేనే ఆ కోత విస్తారమైనటువంటి దాన్ని ఎక్కువ మంది. ఆ మధ్య మేస్త్రితో మాట్లాడుతున్నప్పుడు, మేస్త్రి గారు ఇంత పని ఉంది కదా, మరి ఏముందండి ఇంక 4 ఎక్స్ట్రా పెట్టేస్తానా అన్నాడు. పని ఈజీ అయిపోతుంది కదా, ఈ రోజు జరుగుతున్నటువంటి 4 కాదు, ఇంకా 4 తీసుకొచ్చి వాళ్ళతో యాడ్ చేస్తాను, అప్పుడు పని వేగవంతం అయిపోతుంది అన్నాడు. అంటే పని ఎక్కువ ఉన్నప్పుడు పనివారు కూడా ఏం కావాలంటే ఎక్కువ మంది కావాలి. ఇప్పుడు ఎక్కువ మంది కావాలంటే ఎప్పటి నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? నీకు అర్థమవుతుందా? తల్లి గర్భమందు పడినది మొదలుకొని అన్నాడు. అంటే తల్లి గర్భమందు పడినది మొదలుకొని అంటే మనకు తెలుసు, మన యొక్క ఈ యొక్క జన్మస్థానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మన జన్మదినాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు తల్లి గర్భంలోకి ఎలా వస్తున్నామన్న సంగతి కూడా మనం అర్థం చేసుకుంటే, రహస్యంగా నిర్మింపబడిన నాడు అన్న పదం మనకు కనిపిస్తుంది దావీదు గారు మాట్లాడుతూ. అంటే ఇక్కడ మనకు చెబుతూ తండ్రి గర్భం రహస్యంగా నేను పుట్టిన నాడు అన్న పదం వాడుతూ తండ్రి యొక్క కణాల్లో నుంచి ఎంతమంది ఆ రోజు బయలుదేరినారో మనకు తెలుసు. కోటాను కోట్ల మంది బయలుదేరిన, అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఆ ఒక్కరు ఎవరో కాదు, నువ్వు నేనే. అందుకని దేవుడు ఆ కణాల గురించి మాట్లాడలేదు, తల్లి గర్భంలోకి ఎవడైతే వస్తున్నాడో ఆయన గురించి మాట్లాడతాడు. ఆడెవడో కాదు, నువ్వు నేనే అన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. పౌలు గారి విషయంలో కూడా అక్కడి నుంచే మాట్లాడా? అవును. అంటే తల్లి గర్భంలో మనకి ఏర్పడుతున్నటువంటి ఆ కణాల విభజన మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక కణము 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, ఇలా 8 కలిసి 16గా విభజన చెంది కొన్ని కణాలన్నీ ఒక కాలుగా, కొన్ని కణాలన్నీ చేతులుగా, కొన్ని కణాలన్నీ ముక్కు నోరుగా ఏర్పడుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తల్లి గర్భమందు పడినది మొదలుకొని పాదాలుగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? తల్లి గర్భములో పాదాలుగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే నువ్వు ఒక పనిముట్టు కాబట్టి, నేను ఒక పనిముట్టం కాబట్టి ఆ పనికి ఉపయోగపడేటటువంటి వాటిని దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం. పాదాలుగా ఎందుకు ఆ కణ విభజన జరిగే పాదాలుగా ఎందుకు ఏర్పడాలంటే సువార్త పని కొరకు, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో, అంటే ఇప్పుడు ఎంతో సుందరమైనటువంటి పాదాలను దేవుడు ఎక్కడ సెలెక్ట్ చేసినాడు, ఎక్కడ డిజైన్ చేస్తున్నాడు? ఇప్పుడు అర్థమవుతుందా? మనకందరికీ పాదాలున్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ పాదాలను ఉపయోగించి ఏం చేయడానికి దేవుడు ఈ పాదాలను మన శరీరంలో పెట్టాడు? సువార్తను ప్రకటించే సాధనాలుగా మనం ఉండాలి. కొన్ని కణాలన్నీ కలిపి ఎందుకు చేతులుగా ఏర్పడుతున్నాయి? దేవుని పని వేగవంతం చేయడానికి. అందుకని జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె అన్న పదాన్ని వాడుతున్నాడంటే, ఇప్పుడు చేతులు ఎందుకు చేతులుగా ఏర్పడుతున్నాయి తల్లి గర్భంలో? దేవుని పని చేయడానికి. ఇప్పుడు అర్థమవుతున్నా ఎందుకు తల్లి గర్భంలో నువ్వు నేను ఇలాంటి ఒక డిజైన్ అనే దాని కొరకు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినాడు అని అంటే, ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే, నిన్ను నన్ను ఎందుకు చేశాడయ్యా అని అంటే, ఆయన పని కోసం. ఆయన పని వేగవంతం కావాలి. అందుకని ప్రారంభపు పురుషుడైనటువంటి ఆదాముని గురించి దేవుడు కూడా రాస్తూ ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం 7వ, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అదిగో వాని నాసిక, అంటే నరుని నిర్మించి, అంటే ప్రారంభపు నరుని కూడా ఎలా నిర్మించాడు? ముక్కుగా, నోరుగా, అదేనా, కండ్లకి కండ్లుగా, చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, వీటన్నిటిని నిర్మించినటువంటి దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మైనాడు. అంటే వీటన్నిటిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు తన పనికి సాధనాలుగా ఉండడానికి దేవుడు మన శరీర అవయవములలో ప్రతి దానిని నిర్మించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనికి సాధనాలు ఎవరయ్యా ఇక్కడ అంటే,
మనమే అన్న సంగతి జ్ఞాపకం చేయాలి. మన పనికి సాధనాలు పనిముట్లు, మన పనికి సాధనాలేమో పనిముట్లు, మనమేమో దేవుని పనికి సాధనాలు. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఏ రాస్తున్నాడు? తన పరిచర్య అన్న, తన పరిచర్యకు నియమించి అంటే పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా నన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటు అనేటటువంటిది ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు? తల్లి గర్భంలోనే నాకు పాదాలు ఎందుకు ఏర్పడ్డాయో, నాకు చేతులు ఎందుకు ఏర్పడ్డాయో అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత నాకున్నటువంటి ఈ అవయవాలన్నీ దేనికి అప్పచెప్పినాను? ఒకరోజు పాపం చేయడానికి అప్పగించాను అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకని పూర్వమందు ఎలాగున్నాను? నా నోరు దూషణ చేస్తుంది, నా చేతులు హింసిస్తున్నాయి, హాని చేస్తున్నాను, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి నన్ను ఏం చేసినాడంట? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన కృతజ్ఞుడనై ఉన్నాను అన్న పదం మాట. అంటే పనికి రానటువంటి నన్ను పనికొచ్చేటటువంటి పాత్రగా చేసుకున్నాడు. మనకు తెలుసు కదా, పనికి రానటువంటి తనను పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడని. అంటే ఆ పనికొచ్చే పాత్రగా చేసుకున్న తర్వాత, అంటే పనికొచ్చేటటువంటి సాధనంగా చేసుకున్న తర్వాత, ఆ సాధనంలో దేవుని యొక్క పరిచర్యను ఎంత గొప్పగా సాగించాడన్న దానికి మీ బైబిల్లో 4 మ్యాపులు ఉంటాయి. అందులో ఒక మ్యాప్ పౌలు గారికి సంబంధించింది. అంటే పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రయాణాలకు సంబంధించినటువంటి మ్యాప్ అక్కడ ఉందా? ఉంది. నిజంగా అతను దేవుని పరిచర్యకు నియమించబడ్డాడు అన్న సంగతి తెలుసుకునే దగ్గర నుంచి, నేను దేవునికి పనివాడను, దేవుడు తన పనికి సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఎలా ఆ పనికి వాడబడ్డాడు అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఎలా ఆ పనికి సాధనంగా తను వాడబడ్డాడు అన్న సంగతిని గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను. రైట్. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. అంటే తన పరిచర్యకు నన్ను ఎన్నుకున్నటువంటి ఆ యొక్క పరిచర్యను నేను ఎలా కొనసాగిస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నా పాత్ర ఏంటో, నేను దేవుని పనికి ఎలా సాధనమై ఉన్నాను అన్న సంగతిని గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. ఇలాంటి వివరించేటటువంటి ఈ మాటలు ఏదో ఒక సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పట్లేదు నిలబడి, తన జీవితాన్నే ఎలా దేవుని కొరకు సాధనంగా ఉపయోగించుకున్నాడన్న సంగతిని గురించి. వాళ్ళు దేవుని పరిచారకులా? మరి నేనేమన్నా కామెడీ యాక్టర్ని అనుకుంటున్నారా అన్నట్టుగా మాట్లాడతాను. నేను ఎవరిని అంటే, నేను కూడా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. అంటే సాధనం ఎప్పుడు కూడా, పాత్ర ఎప్పుడు కూడా ప్రయాసతోనే ఉంటుంది. ఆ మధ్య మా టీవీ రిపేర్ వచ్చింది, కారులో తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసేటటువంటి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి, అతను ముందు, సార్ ఇది ఆన్ కావట్లేదు, ఏంటి ప్రాబ్లము, ఎందుకు ఇలా జరిగింది, ఇది కంపెనీదే కదా, సోనీ కంపెనీదా, దీంట్లో ఎలాంటి రిమార్కులు ఉండవు కదా, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి సార్. మీరు 24 గంటల దాన్ని అలాగే పెట్టి ఉండడం వల్ల దీనిలో ఉన్న ట్యూబ్ కొంచెం దెబ్బతినింది అన్నాడు. అంటే నిరంతరము అది పనిచేస్తూ ఉంటే ఏమైపోతుంది? పాడైపోతుంది. పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు అలా కాకుండా ఏదో ఒక అరగంట సేపు వేసుకొని చూసేసి మళ్ళీ ఆఫ్ చేసేసి
కారు కూడా చూడండి, ఎప్పుడో ఒకసారి కానీ మనం బయటికి తీయం, ఎందుకంటే మనది బాడుగులు తిప్పుకునే కార్లు కాదు మనవి. రోజు వాడితే దాని పనితనం వేరుగా ఉంటుంది, అప్పుడప్పుడు వాడితే దాని పనితనం వేరుగా ఉంటుంది. కొంతమంది గొడుగుండి కూడా ఏడ తడిసిపోతుందో అని చెప్పి గొడుగు మడిసి మరీ తీసుకొచ్చుకుంటారు సంకలో పెట్టుకొని. అరే గొడుగు ఉంది కదంటే పర్లేదు, కొంచెం తడిస్తే ఇది తడస్తుందని కాదు. అలా ఉంటుంది మన పరిచర్య, మన పని. పౌలు చెప్తున్నాడు, సాధనంగా అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ మరి విశేషముగా ప్రయాసపడితే అన్నాడు. మరి విశేషంగా మామూలు ప్రయాస విశేషంగా అన్నాడంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. నేను పని చేయడానికే, దేవుడు తన పనిని నా ద్వారా వేగవంతం చేయడానికి నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఆ పని ప్రయాసలో నేను మరి విశేషముగా ప్రయాసపడితేనే అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా. దేంట్లో భాగం ఇది? దేంట్లో భాగం? సాధనంలో ఇదొక పని. దెబ్బలు తినడం కూడా ఒక పనే. అవును, దెబ్బలు తినడం కూడా ఒక పని. దేవుని పనిలో దెబ్బలు తినడం ఒక పని, దేవుని పనిలో తిట్లు తినడం ఒక పని, దేవుని పనిలో చెప్పండి మన గురించి ఇంకా ఎవరన్నా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అది కూడా దేవుని పనిలో భాగమే. అదే నువ్వు రియాక్ట్ అవ్వడానికి లేదు. ఈ పనిలో ఉన్నాం కాబట్టి ఆడు తిడతాడు, ఈ పనిలో ఉన్నాం కాబట్టి ఆడు కొడతాడు, ఈ పనిలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేస్తాడు. నువ్వు ఇలా ఆలోచన చెయ్యి, అవన్నీ కూడా అలా వచ్చి రాలిపోరే, అంటే ఏమి రియాక్ట్ అవ్వవా కాదు. ఈ పనిలో ఉన్నాను కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఓకేనా? కాబట్టి చెప్తా, మరి విశేషముగా ప్రయాసపడితిని, చెరసాలలో ఉన్నాడంటే ఈ పని కోసమే ఉన్నాడు, అంతేనా? పరిమితంగా కాదు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. దేంట్లో భాగం ఇది? ఆ మధ్య ఒక సోదరుడు అన్నాడు, అన్న నేను పలానా దగ్గర డాక్టర్ దగ్గర పనిచేశాను కదా, ఆయనతో ఏగడానికే నాకు శాలరీ తీసుకున్నాను నేను అన్నాడు. పనిచేసినందుకు కాదు, ఆయన పెట్టే ప్రతి హింసను భరించడానికే నేను ఆ శాలరీ తీసుకుంటున్నాను అన్న. అలా బతికాను ఆయన దగ్గర అన్నాడు. ఓ 50,000 శాలరీ తీసుకుంటున్నానంటే పని చేసి కాదన్నా, పని చేసిన దానికి ఎక్కువ ఇవ్వాలి మళ్ళీ అతను, అది వేరే సంగతి. బట్ ఆయన్ని భరిస్తున్నానే, దానికి శాలరీ తీసుకుంటున్నాను అన్నాడు. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన చూడండి, అపరిమితంగా పరిమితం కాదా, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు. యూదుల చేత అని ప్రత్యేకంగా ఎందుకు వాడినాడు ఇక్కడ? యూదులు కొట్టారు, అన్ని జనులు కూడా కొట్టారు. కానీ ఇక్కడ లెక్క చెప్తాడు, యూదులు కూడా నన్ను కొట్టినటువంటి కొట్టుడు ఒకనాటి కొట్టుడు కాదు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 మార్లు 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఏం పగిలండి? టైర్ పగిలి కాదు, ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు. మనమైతే 5 స్టార్ హోటల్ చూసావా, దాంట్లో 2 రోజులు ఉన్నాను నేనని చెప్పుకుంటామా? స్టార్ హోటల్లో నువ్వు 2 రోజులు ఉన్న సంగతి గర్వంగా చెప్పుకుంటావు. బట్ ఇక్కడ పౌలు చెప్తున్న పని ఒక రాత్రి పగులు ఎక్కడ గడిపాడంట? సముద్రంలో గడిపాడు. ఇది పడవలో కాదు, సముద్రంలో. ఓ పడవ, ఆ పడవలో మంచి లగ్జరీ రూమ్ కాదు ఇది. సముద్రంలో గడిపాడంటే ఓడ పగిలి దేని మీద ఆనుకోన్నాడు? చెక్క ముక్క మీద ఆనుకోన్నాడు. ఎప్పుడెప్పుడు తెల్లారదు వచ్చే అలలు, తన చుట్టూ తిరుగుతున్న చేపలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనడానికి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఏదో ఒక ఓడ వచ్చి నన్ను చూస్తుందా లేదా అన్నట్టుగా బతికాడిపోయాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన బంధువుల నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను. సౌండ్ ఏనా బయట లోపల?
నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల్లో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపద ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇవన్నీ వరుసగా చదువుకుంటారండి, మనకు ఆయాసం వస్తుంది. అందుకని చెప్తాడు, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి, చెప్పవలసినవి అనేకులున్నాయి. అంటే చెప్పవలసినవి అనేకములున్నాయి, మనం చేయడానికి అనేకములు ఉన్నాయి, కానీ చేస్తున్నామా? ఆయన చెప్పింది కొంచెమే ప్రియమైనటువంటి వాళ్ళ, చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అన్నాడు. చెప్పింది కొంచెమే అని అర్థం. ఆ కొంచెంలో ఏ ఒక్కదాన్ని అనుభవించావా? ఏ ఒక్కదాన్నైనా అనుభవించిన దాఖలాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఏ ఒక్కదాన్నైనా కూడా. ఎప్పుడైనా చలితో దిగంబరత్వంగా ఉన్నావా? ఓడ పగిలి పోనీ నీళ్ళల్లో ఎప్పుడైనా ప్రయాణం చేసావా? అస్సలు లేదు. దెబ్బలు తిన్నావా? ఇది ఒకటి తక్కువ 40 మార్లు యూదుల చేత ఏమైనా ఉందా? ఏ అనుభవం మంది లేదు. కానీ మనం అనుకుంటాం మనం క్రైస్తవులము అనేసి. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు, బాధపడకూడదు. వచ్చే కష్టాలు నష్టాలు పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నామంటే లేదు. దేవుడు మాకు మేలే చేయాలి, కీడు మాత్రం మా దగ్గర రానివ్వకూడదు. మరి ఎందుకు మేము ఆయన్ని కొలిసేది? కీడు రప్పించడానికా? ఆయన వాటన్నిటిని ఆపిపెట్టేసేయాలి. ఏది నీ బతుకును నా బతుకును చూసి వాటన్నిటిని రాబోయే వాటిని కూడా ఆపేస్తాడా? పోనీ అంత గొప్పగా బతికినటువంటి పౌలు విషయంలోనే పడిన కష్టాలు నష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకం, అంటే చెప్పింది కొంచెమే, ఇంకా చెప్పవలసినవి ఏమన్నాడు? అనేకములు ఉన్నాయి అన్నాడు. అసలు ఇవన్నీ కాదు, కానీ మనల్ని ఎందుకు దేవుడు సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని అదిగో దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై అదిగో మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఆ పని నువ్వు చేయడానికి సాధనంగా నువ్వు దేవుని పనికి వాడబడాల్సినటువంటి వాడవు. ఈరోజు ఏమైపోతున్నాడు ప్రతి మనుషుడంటే అపవాదికి ఆయుధంగా మారిపోతున్నాడు. దేవుని పనికి సాధనంగా ఉండాల్సినటువంటి మన బ్రతుకులు, ఆ సాధనంగా మనల్ని దేవుడు నిర్మించినటువంటి విధానం కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంత చక్కటి ఆకారాన్ని నీకు ఇచ్చాడో తెలుసా? ఆకారం వెనుకాల దేవుని యొక్క ఏముంది? స్వరూపము. దేవుని యొక్క పోలికతోనే నిన్ను నిర్మించి ఈ లోకానికి పంపించి నీ మీద ఇంత పెట్టుబడి పెట్టి నువ్వు నా పని కోసం సాధనంగా ఉండడానికే నేను నిన్ను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నిన్ను ప్రత్యేకపరిస్తే దానికి న్యాయం చేసినటువంటి వాడు పౌలు అన్న సంగతి మనకు అర్థమైతే, అదే రీతిలో మన జన్మ కూడా జరిగిందా? ఆయన తిని తిండే ఈరోజు మనము తింటున్నాము, ఆయన కట్టుకున్న బట్టే ఈరోజు మనం కట్టుకుంటున్నాము. కానీ ఆయన పనికి సాధనంగా ఉన్నాడు. దేవుని పనికేమో పౌలు సాధనంగా ఉన్నాడు, దేవుని పనికేమో మన రక్షకుడైనటువంటి యేసుప్రభుల వారు కూడా సాధనంగా ఉన్నాడు. ఆ పనిలో వాళ్ళు తమ వంతు ప్రయత్నాన్ని చేసి భూమి మీదకి వచ్చి తమ వంతు ప్రయత్నాన్ని ముగించి, ఇంకా యేసుప్రభుల వారి గురించి చెప్పాలంటే, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ఏమన్నాడు? 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. నీవు నాకు అప్పగించిన పనిని ఏ పనికి సాధనంగా నన్ను వాడుకుంటున్నావో, ఏ పనికి సాధనంగా ఒక పాత్రగా ఉంచడానికి నన్ను ఈ లోకానికి పంపించావో ఆ పనిని గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభుల వారు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నాడు. పని చేస్తే మహిమ వస్తుందా? పని చేస్తేనే మహిమ తండ్రి అయినటువంటి దేవునికి దక్కుతుంది ప్రేమ. అంతేగాని కూర్చొని స్తోత్రం ఏది ఎన్నిసార్లు? రాత్రి అంతా అన్నమన్నా కూడా అంటానే ఉంటారు, అంతేనా?
ఇంకా కొంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటే వెనకాల చేసే స్తోత్రం స్తోత్రం ఇది చేసే ప్రార్థన వినరు. వాళ్ళు వినరు వినే వాళ్ళని కూడా ఈ స్తోత్రం స్తోత్రం అనే పదం ఏం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఏ పదాలు వాడుతున్నాడు అక్కడ, మనం ఆమెను చెప్పాలా వద్దన్న సంగతి కూడా వీళ్ళకి సంబంధం లేదు. స్తోత్రం మనం ప్రార్థన అవును నాయన ఏంది అవును అర్థం చేసుకున్నాం ఒకసారి. అంటే ఆయన చెప్పిన ప్రార్థన ఏదో ఒక లాస్ట్ ముక్కను పట్టుకుంటారు, దాన్ని వీళ్ళు ఎక్కువ ఇస్తాం మనకి సౌండ్ సిస్టంలో. ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే మనం ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అంటే ప్రతి ఒక్కరూ ఒక సాధనంగా ఉన్నారా దేవుని పని కానీ? అవును, నీ పనులు చేసుకోవడానికేమో నీకు సాధనాలు కావాలి, కానీ దేవుని పనికి నువ్వు సాధనం అంటే మాత్రం తట్టుకోలేకపోతున్నావు, అంతే కదా. దేవుడి పనికి నువ్వు ఒక సాధనమని మాత్రం అది కుదరదులేండి. ఈరోజు ఎందుకు రాలేదు చర్చికి అని అంటే నాకు అని అంటావు. తరగతుంది కదా, ఏమైంది అని అంటే నీకు తెలుసు కదా అంటాడు. నాకు తెలుసు దేవునికి తెలుసు, మరి నీకేం తెలుసు? నువ్వు ఉన్నది ఎందుకోసం ఈ లోకంలో? గాలి ఎవరి కోసం, నీరు ఎవరి కోసం, సూర్యుడు ఎవరి కోసం? ఎవరికి ఇదంతా ఎవరికి? కాలక్షేపం చేయడానికి వచ్చావా భూమి మీదకి? ఇదేమన్నా 4 రోజులు మనం టూర్ ఊటీ అవన్నీ పోయి ఎంజాయ్ వచ్చాము, అలాంటిదా భూలోకం? దేవుని పని చేయడానికి పంపబడినటువంటి మన బ్రతుకులలో దేవుడు ఏం ఆశిస్తున్నాడో నీకు అర్థమైతే, నీకు కావలసిన వాటన్నిటిని నీ సౌకర్యాల కోసం ఏసీని పెట్టుకున్నావు, ఫ్యాన్ ఓకే కాదంటలేదు, ఓకే నేను ఇచ్చిన జ్ఞానంతోనే అన్నీ కనుక్కున్నావు. బట్ నువ్వు నా పనికి సాధనమే, నా పనికి సాధనంగా ఉండవలసినటువంటి నువ్వు ఇప్పుడు సోంబేరుగా తయారైపోతున్నావు, సోమరుగా అయిపోతున్నావు. దేవుని పని అంటే అలక్ష్యం, దేవుడు అంటే లెక్కలేనితనం. ఎన్ని విధాలుగా ఎంతమందిని ఎలా భరిస్తున్నాడో తెలుసా నీకు దేవుడు? నీ గురించి ఒక మాట అంటేనే పడి ఉండలేవు. దేవుని ఎన్ని మాటలన్నా కూడా దేవుడు భరిస్తున్నాడు. పోనీలే, తెలుసుకుంటాడు. పనికి సాధనంగా వాడిని నేను పంపించినప్పుడు ఆ పనిని వదిలి మిగలాయన్ని చేస్తాడంతే. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. మరియు మీ అవయవములను అదిగో మీ అవయవములు అన్నాడంటే, ఇప్పుడు సాధనాలుగా ఉపయోగపడవలసినటువంటి మన కాళ్ళు, మన చేతులు, మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడని చెప్తున్నాడు? దుర్నీతి సాధనములుగా, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని ఏం చెప్తున్నాడు? మీ అవయవములను నీతి సాధనములుగా, మీ అవయవములను నీతి సాధనములుగా మీరే దేవునికి అప్పగించుకుని. నీతి సాధనములుగా వాడబడాలి ప్రేమటువంటి. ఇక నీతి అంటే మాట, దేవుని మాట, వాక్యము. అంటే వాక్యానికి ఇప్పుడు మన దేహాన్నంతా ఎలా చేయాలి? సజీవ యాగంగా సమర్పించాలి. నీతి సాధనాలుగా వాడండి. నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా. ఇప్పుడు నీతి సాధనాలుగా వాడండి అంటే దేవుని వాక్యము పనిలో నువ్వేమవ్వాలి? సాధనాలుగా ఉండాలి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 3-4 వచనాలను మనం ఆలోచించగలం. కీర్తనలు 127, 3-4 వచనాలను మనం ఆలోచించగలం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అది యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. బలవంతుని చేతిలో ఒక ఆయుధం ఉంటే ఎలాగుంటుందో, ఇప్పుడు అపవాదికి ఆయుధాలుగా మారిపోయినటువంటి వాళ్ళు మీరు ఆలోచన. అపవాది ఏ మనుషుని గురించి ఇలాంటి సంకల్పం ఏమీ లేదు. ఆడు దేవుని పనిలో ఉపయోగపడాలి అనేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా? లేదు. తన పనికి వాడు ఎలాగుండాలి? ఒక ఆయుధంగా తయారైపోవాలి. ఒక ఆయుధం. మనకు తెలుసు కదా, టెర్రరిస్టుల గురించి మీరు వాళ్ళ యొక్క ట్రైనింగ్లో వారు నేర్పేది ఏంటంటే, ఆ టెర్రరిస్టులలోకి ఎవడైతే ఇష్టపడి దాంట్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటాడో ఆడు కోచ్ చెప్తాడు, రే నువ్వే ఒక ఆయుధానివి,
నువ్వు కత్తి తీసుకుంటే 10 మందిని చంపుతావేమో తెలియదు, కానీ నువ్వు బాంబు కట్టుకుని 100 మంది మధ్యలోకి వెళితే ఒక్క బాంబును నువ్వు కానీ పేల్చుకుంటే 100 మంది చచ్చిపోతారా? అది అది ఆయుధం అంటే. బలవంతుని చేతిలో బాణాలుగా ఉండాలి, బాణాలుగా ఉండాలి. బట్ ఇప్పుడు అపవాది చేతిలో ఏమైపోతానంటే ఆయుధాలుగా తయారైపోతున్నారు, ఆయుధాలుగా తయారైపోతున్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం నడుచుకుంటే మన జీవిత కాలం అంతా ఎక్కడ నష్టపోయేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండదు. అందుకనే అపవాదికి కూడా అతనికి ఒక నెట్వర్క్ ఉందా అంటే ఉంది. అతనికి ఉన్నటువంటి నెట్వర్క్, ఆ నెట్వర్క్ అతను ఉపయోగించేటటువంటి సాధనాలు, అతనికి ఉపయోగపడేటటువంటి విధానాలు. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి, నీతి అని మైమరుపు తొడుక్కోండి, జోడు నిలవబడి. ఇది చెప్తాను, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునడి. అదిగో దానితో అంటే విశ్వాసం అనేటటువంటి దానితో దుష్టుని, ఇప్పుడు దుష్టుడి దగ్గర ఏమున్నాయంట? అదనమాట అగ్నిబాణములు. అగ్నిబాణములు ఆర్పాలంటే ఇప్పుడు మనం ఏం పెట్టుకొని నిలబడాలా? విశ్వాసం అనే డాలు నలిపేటువంటి అగ్నిని చూడంగానే మనం ఏమైపోతామంటే అబ్బా ఇంకేముంది అగ్నిమానంతో అయిపోయినాము. అలాంటి ఆలోచన. మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? మీరు బాగా గమనించండి. ఇలాంటివన్నీ చదువుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బాగుండబ్బా భలే వాక్యం చెప్పాడన్నా అని మీరు కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అది కాదు కావాల్సింది. ఈ సందర్భాలు మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ప్రక్రియ, మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి దానిలో వీటిని ఎప్పుడైనా అప్లై చేసి చూసారా? ఎప్పుడు అప్లై చేయం మనం. ఆ వచ్చిన కష్టమే, నష్టమే, దేవుని తిట్టడమే, ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి. బట్ ఈ వాక్యాలు గుర్తురావు మనకు అప్పుడు. కానీ ఇలా కూర్చొని ఒక క్లాసు లాగా వినేదానికి ఉపయోగపడతాయా? ఒక క్లాసు లాగా వినేదానికి ఉపయోగపడతాయి, కానీ ప్రాక్టికల్ వాటిని మన జీవితంలో తెచ్చుకోవడానికి మాత్రం ఉపయోగపడం. అందుకని ఇక్కడ దుష్టుని దగ్గర కూడా ఏమున్నాయంటే అగ్నిబాణాలు కలిగినటువంటి వాడే అపవాది అన్న సంగతి మనం తెలుసుకుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న సంగతిని గురించి కూడా దేవుడు మన కొరకు రాయించాడు. నువ్వు సాధనానివి. నువ్వు ఎవరి సాధనానివో తెలుసా? దేవుని పనికి సాధనానివి అన్న సంగతి. మన మధ్యలోకి ఓ మంచి మినిస్టరు లేకపోతే ప్రధానమంత్రి అనేటటువంటి అతను రాకపోయినా అతని తరపున ఒక పిఏ వచ్చినాడు అనుకోండి, అతను కూడా ఎంత బాగా చూసుకుంటాం మనం? ఎంత బాగా చూసుకుంటాం. అమ్మో ప్రధానమంత్రి పిఏ ఇతను అని అంటే ఎంత చక్కగా చూసుకుంటాం. ఆయనకి ఇచ్చిన గౌరవమే ఆయనకి ఇస్తాం. అలాగే ఇప్పుడు దేవుని పనికి ఇప్పుడు సాధనంగా ఉండాలి. దేవుని పనికి నువ్వు సాధనంగా ఉన్నావని అంటే యువర్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అన్న సంగతి నీకు అర్థమవుతుందా? దేవుని పని చేయడానికి వచ్చినటువంటి వాడు, అంతేకాని అపవాది చేతిలో ఆయుధంగా మాత్రం ఉండడానికి వీల్లేదు. మనకు తెలుసు కదా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారితో పాటు శిష్యురికం చేసినటువంటి యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారితో ఉండి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కల్లారా చూసి ఆయన జీవితంలో ఏది సాధించలేకపోయాడో వాటన్నిటినీ సాధించవచ్చు అన్న అవగాహనకు వచ్చి అద్భుతాలు మహత్కార్యాలు జరిగించినటువంటి వాటిలో యూదా ఇస్కరియోతు కూడా ఉండి చివరికి ఏం చేశాడు తెలుసా? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆడనే మీరు పట్టుకోండి, అరెస్ట్ చేసి ఇంకా మీ ఇష్టం, ఆ డబ్బులు నాకు వచ్చేస్తే చాలు. డబ్బు సంచి చేతిలో తీసుకున్నాడు. అందుకనే సాతాను చేతిలో ఏమైపోయినాడు తెలుసా? అప్పటి వరకు దేవుని పనిలో సాధకంగా ఉన్నటువంటి వాడు సాతాను చేతిలో ఆయుధంగా మారిపోయాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆడిని మాత్రం వదలొద్దు, నా డబ్బు నాకు వచ్చేసింది, మీరు వచ్చేయండి అన్నాడు. అంటే రాత్రికి రాత్రే మంతనాలు జరిగిపోయాయి.
అప్పటి వరకు దేవుని పనిలో పాలిభాగస్తుడుగా దేవుని పనిలో సాధారణంగా ఉన్నటువంటి వాడు అద్భుతాలు చేయలేదా యోధ? చేశాడు కదా, శిష్యులతో పాటు వెళ్ళాడు, చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. వాటన్నిటిలో ఇతనికి పాలిభాగస్తుడు అయినాడు. అయినా కూడా అపవాది ఏమైపోయాడు? అపవాది చేతిలో ఏమైపోయాడు? ఆయుధంగా మారిపోయాడు. ప్రేమటువంటి ఎంత ఆయుధం అంటే యేసు ప్రభుల వారినే సిలువకు అప్పగించేంత దాన్ని తీసుకొచ్చేసి పెట్టేసి. దీన్ని బట్టి మీరు అర్థం, అపవాదికి ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇంత కాదు, ఎవరినైనా ఏమైనా చేయగలిగిన సత్తా వాళ్ళలో ఉంది. అందుకనే ఆయన ఎదిరించడానికి మీకు ఏమేం కావాలో వాటన్నిటిని మీకు రెడీగా చేసి పెట్టాను అంటాడు దేవుడు. అందుకని మనం చదువుకున్నటువంటి వాటి విశ్వాసం అనే డాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే వీటన్నిటిని ధరించుకొని నిలబడు, నీ జోలికి ఏ అపవాది వస్తాడో రాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, నేను ఒక మాస్టర్ని అడిగాను, సరే యుద్ధానికి వెళ్ళే రాజులు ఎందుకు బంగారు ఆభరణాలు అవన్నీ వేసుకొని పోతారు అని. మీకు తెలుసు కదా, యుద్ధం చేసే రాజు కూడా డాలు, కత్తి ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఏం వేసుకెళ్తాడో తెలుసా? కవచాలు కూడా ఉంటాయి. బట్ బంగారు ఆభరణాలు తీసుకోపోతాడు యుద్ధాలకి. మనమైతే హాస్పిటల్కి పోయేటప్పుడు ఉన్నాయన్నీ చెప్పేసి పెట్టేసి పోవాలి, అంతేనా? కానీ రాజులు అలా కాదు, అవన్నీ ధరించుకొని పోవాలి. ఎందుకు అలా ధరించుకొని వెళ్తాడు? వాడు అప్పటి వరకు సంపాదించినటువంటి సంపాదన, లేక కొల్లగొట్టించినటువంటి బంగారు ఆభరణం ఇవన్నీ ధరించు. మనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఆడవాళ్ళు మీరు చూడండి, ఎప్పుడు అయినటువంటి దండలు ఆ రోజు తెస్తారు బయటికి. అంటే అవి వేసుకుని ఎందుకు వెళ్తారు శుభకార్యాలకు? మన లెవెల్ ఇదేని చెప్పుకునేది. కానీ రాజులు శుభకార్యాలకి ఇవన్నీ వేసుకొని పోరు, యుద్ధాలకు మాత్రం వేసుకెళ్తారు. మీరు బాగా గమనిస్తే యుద్ధాలకు వేసుకెళ్తారు. ఎందుకో తెలుసా? ఎదుటివాడు యుద్ధం చేయడానికి వచ్చిన రాజు కూడా వీటి రాజవస్త్రాలు, వీడి యొక్క ఆభరణాలు చూసి అవతల వాడు షింక్ అయిపోతాడంట. అమ్మో ఇంత గొప్పవాడితో ఇప్పుడు యుద్ధమా అని మానసికంగా దెబ్బతీయడానికి, మానసికంగా దెబ్బతీ నా రేంజ్ ఏందో నీకు తెలుసురా. ఆడు పట్టుకున్న కత్తి కూడా బంగారుది, ఆడు పట్టుకున్న డాలు కూడా బంగారుది అన్నప్పుడు అవతల వాళ్ళు ఏమైపోద్ది? మీరు అప్పుడప్పుడు చూడండి, దేవుళ్ళు దర్శనం చేసానికి గోల్డ్ మ్యాన్ అని నెట్లైనా కొట్టి చూడండి, ఆడు వేసుకున్న సొక్కాయి బంగారు, ఆడు 5 ఏళ్ళకి ఉంగరాలు, అంత గోల్డ్ మ్యాన్ అనమాట. అలా అంటే ఎందుకు అలాంటి వాళ్ళు వచ్చి ఈ వీడియోల ముందు నిలబడి ఫోజులు ఇస్తున్నారు? అదే ఒక ఆర్డినరీ పర్సన్ని, ఒక అడుగు తినేవాడిని తీస్తారా? లేదు, ఆడు గోల్డ్. ఎందుకంటే ఎదుటి వాడిని మానసికంగా దెబ్బతీసేదానికి రాజులు తమకున్నటువంటి బంగారు ఆభరణాలు, ఆడి కత్తి చూస్తేనే భయపడి సగం చూస్తేనే చచ్చిపోతారు అన్నట్టుగా ఉండదు అనమాట. ఆ డాలు కూడా బంగారుతో చేసిందే ఉండాలంట. అంటే ఉక్కు బంగారు కలిపితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, అమ్మో అలా అనిపించాలి. అలా అనిపిస్తేనే ఎదుటివాడు షింక్ అయిపోతాడు. అమ్మో ఇతనితో యుద్ధం చేయడం చాలా కష్టం, చూస్తేనే సగం చచ్చిపోతారు అంటలా, అలాగనమాట. సో అందుకని వీళ్ళు బంగారు ఆభరణాలు వీళ్ళన్నిటిని వేసుకొని అక్కడ నిలబడతారు. కానీ వాటికంటే విలువైనటువంటి ఆభరణాలు సర్వాంగ కవచం అనేది, ఇది ఎదుటివాడికి కనిపించకపోవచ్చేమో కానీ అపవాదికి మాత్రం కనిపిస్తుంది. నీలో ఉన్న విశ్వాసము అనే డాలు పట్టుకొని నువ్వు నిలబడ్డావా ఏ రోజు ఆడి ముందు? ఏ రోజన్నా నిలబడ్డావా? లేదు. నువ్వు పాదాలకు దొరుకునేది ఏందో, నీ సర్వాంగ కవచంలో ఉన్నటువంటివి ఏంటో వాటన్నిటినీ ఒక లెక్క కట్టించి ఆ మాదిరిగా నిలబడి చూడు అపవాది ముందు. వీడితో యుద్ధం చేయడం చాలా కష్టం, చాలా కష్టం. యుద్ధం చేయడమే కష్టం అనుకుంటే ఇంకా గెలవడం కష్టం, ఈజీయా? గెలవడం అంతకంటే కష్టం. కాబట్టి అవన్నీ వేసుకొని నిలబడి చూడు. ఎప్పుడైనా అపవాది చేతిలో ఆయుధంగా మారడం అనే ఆ కాన్సెప్ట్ అనేది ఆడు దూరం వెళ్ళిపోతాడు అంతే. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం మనం ఆలోచన చేస్తే, మేము ప్రార్థనా స్థలానికి వెళుచూ ఉండగా పుతోను, ఇప్పుడు దయ్యం పేరు కూడా రాస్తున్నాడు ఇక్కడ, అంతేనా? మనకు తెలుసు, మన ఏరియాలో ఉన్న దయ్యాల పేర్లు చెప్పండి, పర్లేదు. మన ఏరియాలో ఉన్న దెయ్యాల పేర్లు చెప్పండి. కురువి దెయ్యం విన్నారా? కురువి పేరు విన్నారా? నేనేమైనా పెట్టానా? ఉందా? ప్రచారంలో ఉందా లేదా? ఇదనమాట. అదే ఈ దెయ్యం పేరు కూడా పుతోను, ఒక దెయ్యం.
ఓకేనా? ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యం పేరు పుతోను అని ఒక దెయ్యం పట్టినది సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గం ప్రకటించు వారై ఉన్నారు. కేకలు వేసి చెప్తుందంట. అరే వీళ్ళు దేవుని పనికి సాధనాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అపవాది చేతిలో ఆయుధంగా ఉన్నటువంటి ఈ పుతోన్ అనే దెయ్యంకి అర్థమైపోయిందా? అదే అర్థమైపోయింది. దెయ్యానికి అర్థమైపోయింది, కానీ మనుషులకు అర్థం కావట్లేదు. దేవుని పనికి లాభంగా ఉండాలి, ప్రతి ఒక్కరు దేవుని పనిలో లాభస్తులుగా ఉండాలి. బట్ ఈ పుతోన్ అనే దెయ్యం తనకు నియమింపబడినటువంటి ఆ యజమానులకు లాభం చేకూరుస్తా ఉంది, సోది చెప్తా ఉందంట. సోది చెప్తా ఉంది వచ్చినటువంటి వాళ్ళందరికీ. అంటే అపవాదికి లాభ సాధనంగా ఉంది, అపవాది చేతిలో ఒక ఆయుధంగా మారింది. కాబట్టి దేవుని యొక్క ప్రజల రాకను గుర్తించి ఏం చెప్తుంది అక్కడ? వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, దేవుని దాసులు. కేకలు వేసి చెప్తున్నా, మామూలుగా కాదు. ఇలాగ అనేక దినములు చేయుచుండెను. అదేనా? అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపో ఆ దయ్యముతో పుతోన్ అనే దెయ్యం ఏమైపోయిందంటే వెళ్ళిపోయింది. అంటే అపవాది చేతిలో ఆయుధంగా ఉన్నటువంటి ఆమె అనేకమైనటువంటి తన పనులు చేసేదానికి లాభ సాధనంగా ఉంది. కానీ ఇక్కడ దేవుని పనికి లాభ సాధనంగా ఉండాల్సినటువంటి మనం కూడా ఏమైపోతున్నాం అంటే చాలాసార్లు అపవాది చేతిలో ఆయుధాలుగా మారిపోతున్నాం. ఓ యూదా ఇస్కరియోతుని మీరు గమనించినప్పుడు ఆయన ఎవరో ఏదో ఒక స్థానిక సంఘంలో ఏదో ఒక మూల కూర్చున్నటువంటి విశ్వాసి కాదు. డైరెక్ట్గా దేవుని సమ్ముఖం యేసుక్రీస్తుల వారి పక్షాన చేరినటువంటి 12 మందిలో నిలిచినటువంటి ఒకడు. అలాంటి ఒకడే ఏమైపోతున్నాడు ఇప్పుడు? అపవాది చేతికి ఏమైపోయినాడు? ఆయుధంగా మారిపోయినాడు. నువ్వు నా పనికి సాధనంగా ఉండాలి యోధా. అక్కడుంటే ఏమొస్తుందిరా? దెబ్బలు, ఇబ్బందులు, వాడ పగిలి. పౌలు చెప్తున్నాడు, సముద్రంలో 2 రోజులు గడిపెట్టరా, నిన్ను తీసుకొచ్చి నేను 5 స్టార్ హోటల్లో 4 రోజులు పెడతానన్నాడు అనుకో. ఏది డిసైడ్ చేసుకున్నావు? ఒకసారి ఆలోచించే. సముద్రంలో 2 రోజులు గడపడం గొప్ప, 5 స్టార్ హోటల్లో 4 రోజులు గడపడం గొప్ప. ఏది కావాలో నీ ముందు పెడతాను, నువ్వు ఆలోచించుకో. నిర్ణయం తీసుకోలేదు, తొందర ఏం లేదా. మన ఉద్దేశాలు దేని వైపు వెళ్ళిపోతాయి? స్టార్ హోటల్లో. పౌలుగా మోషే గారి యొక్క ఆలోచన, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నటువంటి వాడు మోషే గారు. దేవుని ప్రజలతో ఏం అనుభవించాలనుకున్నాడు? శ్రమ అనుభవించడమే మేలు. దేవుని పనిలో నువ్వు సాధనంగా ఉంటే ఇదిగో శ్రమ అనేటటువంటిది నిన్ను ఏం చేస్తుందంటే ఆవరేస్తుంది. అయినా కుంగిపోబాకు. అదే అపవాది చేతిలో ఉంటే శ్రమ దూరం అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఆనందం దగ్గర అవుతుంది, కానీ ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు ఆనందం నీకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వదు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా దేవుని పనికి సాధనంగా ఉండాలి. మన పనులను వేగవంతం చేసుకోవడానికి మనకే సాధనాలుగా చాలా వాటిని మనం ఉపయోగించుకుంటాం. బట్ దేవుని పనికి మనం సాధనంగా ఉండాలన్న సంగతి మనం మర్చిపోకుండా, అపవాది చేతులు ఎప్పుడు కూడా ఆయుధాలుగా మనం మారకుండా, ఆయుధాలుగా మారితే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో మనది. అందుకని యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయి అన్న పదం ఉందే. తన చోటికి పోవాలి నిజంగా యోధా, బట్ ఇక్కడ అపవాది చేతులు ఏమైపోయాడంటే అపవాది చేతులు ఆయుధంగా మారాడు. అందుకని తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి దేవుని సముఖంలో, దేవుని యొక్క కార్యక్రమాల్లో ఒక సాధనంగా వాడవలసినటువంటి మన జీవితాలు ఈనాడు కొట్టుకుపోతున్నాయి ప్రేమటువంటి వాళ్ళు. జాగ్రత్త పడకపోతే ఓ గొప్ప ప్రమాదం మనల్ని ఆవరించి ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని పనిలో మనం పాలుభాగస్తులై ఎప్పుడు కూడా
మొదటి స్థానాన్ని దేవునికి మన జీవితంలో అప్పగించి మన జీవితాలను ఆయన పాదాల చెంత పెడితే తప్ప మనకి మోక్షం కాదు కదా, మనకి లాభం అనేటటువంటి కూడా ఉన్నదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు ఆలోచన చేసి ఆ రీతిగా బ్రతకాలని నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటలను ఉద్దేశించినటువంటి ఆ యొక్క మాటల వెనకాల ఉన్నటువంటి మీ మనస్సును మేము గ్రహించాను. మానవులుగా మేము మా పనులను వేగవంతం చేసుకోవడానికి అనేక సాధనాలుగా అనేక వాటిని మేము వినియోగించుకుంటాం. బట్ మేము మీ పనికి సాధనాలుగా ఉండాలన్న సంగతి మేము మర్చిపోయాం. అందుకని ఆ పనిని మర్చిపోయినటువంటి మేము అపవాదికి ఆయుధాలుగా తయారైపోతున్నాం. అపవాది ఆయుధాలుగా తయారైనటువంటి మా బ్రతుకులు మాకు భవిష్యత్తు లేదన్న సంగతి మేము తెలుసుకొని ఇదిగో మా మనసులను మార్చుకొని మీ పనిలో పాలుభాగస్తులై విస్తారమైనటువంటి కోత విషయంలో పనివారు తక్కువ ఉన్నారనేటటువంటి మీ కుమారుని యొక్క ఆవేదన, ఆక్రందన మమ్మల్ని కూడా పురుగొల్పి అనేకులు నశించిపోకుండా ఉండే ఆ యొక్క పనిలో మమ్మల్ని కూడా పాలుభాగస్తులు చేస్తున్న మీ విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.